మూడేళ్ల క్రితం చేసిన ఆరోపణలకు గాను ఇవాళ సత్య ప్రమాణాలకు సిద్ధమైపోయారు. అనపర్తి గణపతి దేవాలయం దగ్గర ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి టెంట్ వేసి సిద్ధమైపోయారు. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కోసం ఎదురు చూస్తున్నారు. హెలికాప్టర్ లో వస్తామని చెప్పిన నల్లమెల్లి కోసం ప్లేస్ కూడా సిద్ధం చేశామని చెప్తున్నారు ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. ప్రస్తుతం అనపర్తిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏదైతే 3 ఏళ్ల క్రితం సత్య ప్రమాణాలు చేసుకున్నారు లక్ష్మీ గణపతి ఆలయంలో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం అదే వాతావరణం మళ్ళీ అనపర్తిలో నెలకొంది. నువ్వా నేను అన్నట్టు ఇక్కడ ధీమా వ్యక్తం చేస్తారంటే నేను ఎక్కడ అవినీతి పాల్పడలేదనేది వైసీపీ ఎమ్మెల్యే సతీష్ సూర్యనారాయణ రెడ్డి చెప్తున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాత్రం నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే మనతో ఉన్నారు, ఆయన అల్టిమేటం జారీ చేశారు, సమయం కూడా చెప్పారు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. మీరేం చెప్తారు? మేము సిద్ధంగా ఉన్నామండి. ఈవేళ 11 గంటలకి తను వస్తానని చెప్పాడు. పోలీసులు కళ్ళు గప్పి అవసరమైతే హెలికాప్టర్లో కూడా వచ్చి ఆ హాస్పిటల్లో ల్యాండ్ అవుతానని చెప్పాడు. 11 గంటలు మీరు సిద్ధంగా ఉండన్నారు. మేము 11 గంటలకు సిద్ధంగా ఉన్నాం. మా దగ్గర ఏమైతే తన ఆరోపణలు చేశాడో దానికి మేము ప్రూఫ్లతో ఉన్నాం. అదేవిధంగా మేము ఏమైతే ఆరోపణలు చేశామో ఆరోపణలు కూడా నిరూపించడం మేము సిద్ధంగా ఉన్నాం. తనే రావాలి. మరి హెలికాప్టర్లో వస్తానంటే పైకి చూస్తున్నాం, ఎప్పుడు హెలికాప్టర్ వస్తుందా అని చూస్తున్నాం మేము. మీరే ఇప్పటి వరకు మాట్లాడలేదు, ఆయన పెదవి ఒప్పలేదు, ఆయన వస్తానని చెప్పారు, నిరూపిస్తానని చెప్పారు. హెలికాప్టర్ చూడండి, అతను వీడియోలు చూడండి. అతను క్షణానికి కూడా మాట మార్చే రకం తనకి ఎంతసేపు కూడా ఎదటివాడి మీద బురద జల్లడమే తన నైజం. అందు గురించి ఇప్పుడు అన్నది 1 నిమిషంలో మళ్ళీ మార్చేస్తాడు. అందుకే మొన్న వీడియో చూడండి. ఎందుకు ఇప్పుడు మీరు దాస్తే దాగేది కదా. తను చెప్పిన వీడియోలో చూడండి, 11 గంటలకు నేను వచ్చేస్తాను, అవసరమైతే హెలికాప్టర్లో వచ్చేస్తానని చెప్పాడు. మేము పైకి చూస్తున్నాం, ఇంకా హెలికాప్టర్ ఎప్పుడు వస్తుందా అని. గణపతి సాక్షిగా సత్య ప్రమాణాలు చేసుకున్నారు అంటే మళ్ళీ ఎందుకు తెర మీదకి వచ్చింది, అంటే ఏ విషయంలో ఇది తెర మీదకి వచ్చింది అంటే దీనికి సింపుల్ లాజిక్ ఒకటేనండి. ఒకటే సింపుల్ లాజిక్. న్యూట్రల్ సంస్థలు ఏ సర్వే చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎక్కడెక్కడే సర్వేల్లో వస్తున్నాయి. ఆఖరికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుకూలమైన సర్వే సంస్థల్లో కూడా అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు. ఆఖరి నిన్నగాక మొన్న కూడా వచ్చిన సర్వే సంస్థ కూడా ఏమని ఇచ్చింది, ఎట్టి పరిస్థితుల్లోనూ రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడానికి కూడా క్లియర్గా అదేంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి సర్వే సంస్థ కూడా చెప్పింది. దాంతో తనకి ఏ రకంగానూ ఇటు ప్రజల మద్దతు లేదు. ఏదో రకంగా మరి గెలవాలంటే ఏంటి, ఏదో రకంగా సానుభూతి రావాలంటే లేనిపోయిన ఆరోపణలు చేసి రెచ్చగొట్టి ఏమన్నా దాడికి వస్తే ఎవరన్నా దాడి చేస్తే ఇంకో నన్ను ఎలాగ చేస్తారు దాడి అని చెప్పుకుంటారు. మేము అటువంటి అవకాశమో, మేము ఎందుకు దాడికి పాల్పడతాం? అతనే మా హాస్పిటల్కి వచ్చి ఒక రకంగా చెప్పాలంటే అందరినీ కూడా పురుగొల్పి ఒక రకంగా దాడికి నేను ఉంటే దాడే జరుగును. నేను లేకపోవడంతో జరగలేదు కానీ, లేదంటే దాడి చేయడానికే 30-40 మందిని వచ్చి హాస్పిటల్లో కూడా స్లోగన్స్ ఇచ్చాయంటే ఇప్పటి వరకు కూడా అనపర్తి చరిత్రలోనే కాదు, బహుశా నేను అనుకుంటా రాష్ట్రంలో కూడా ఎక్కడ 1-2 చోట్ల జరిగి ఉండొచ్చు. తూర్పుగోదావరి జిల్లాలో ఎప్పుడూ ఇటువంటి సంస్కృతి లేదు. మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన వ్యక్తి రామకృష్ణారెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పక్కాగా 500 కోట్లు అని చెప్తున్నారు. అంటే అది కూడా మీ మీద కూడా కాదు, మీ కుటుంబం మీద, మీ భార్య మీద కూడా ఆరోపణ. ఎందుకు పక్కాగా 500 కోట్లు అన్నది నేను ఒకటే చెప్తున్నాను, మీడియా ముఖంగా మీ ద్వారా కూడా చెప్తున్నాను. నేను అవినీతికి పాల్పడినట్టు ఎక్కడన్నా కానీ కళ్ళబొల్లి మాటలు మామూలుగా కాకమ్మ కబుర్లు కాదు, సాక్ష్యాలతోటి కానీ నిరూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాలను చివరిస్తాను. అతను తప్పుడు ఆరోపణలు చేసి అతను నిరూపించలేకపోతే ఏం చేస్తాడు అది మీరే అడగండి. ఇంకా చిన్న ఉదాహరణ, శాంపుల్గా 2 పెడుతున్నాను ఇక్కడ మీకు. ఇక్కడ 100 పడకల ఆసుపత్రి డెవలప్ చేసాం. స్థానిక ఉండి పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా విరాళాలు ఇచ్చారు. ఆ విరాళాలతోటి హాస్పిటల్ కూడా బ్రహ్మాండంగా డెవలప్ అయింది. ఈ రోజున హాస్పిటల్ సుమారు 24 మంది డాక్టర్లతోటి బ్రహ్మాండంగా డెవలప్ అయింది. అదేవిధంగా కరోనా కష్టకాలంలో కూడా మరి స్థానిక ఉండి ప్రముఖులు అవనివ్వండి, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన నాయకులు అవనివ్వండి, స్వచ్ఛంద సంస్థలు ఉండి వాళ్ళందరూ కూడా విరాళాలు ఇచ్చారు. ఆ విరాళాలతోటి ఇవన్నీ కూడా డెవలప్ చేస్తుంటే తను దీంట్లోనే నేను అవినీతి చేశానని, సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పి అవినీతి చేశానని చెప్పడం జరిగింది. నేను ఇక్కడ మీకు ఒకటే చెప్తా ఉన్నాను మీడియా ముఖంగా, ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్కి కరోనా టైంలో ఇచ్చారో వాళ్ళ పేర్లన్నీ కూడా మీకు ఫ్లెక్స్ రూపంలో నేను విజువల్స్ మీకు చూపెడుతున్నాను. అదేవిధంగా హాస్పిటల్ డెవలప్మెంట్కి ఎవరైతే ఎంత ఇచ్చారన్నది అది కూడా మీకు విజువల్స్ ఉన్నాయి. ఇవి చూడండి. ఇవి కాకుండా ఎవరైనా కానీ ₹1 నేను ఎక్స్ట్రా ఇచ్చానని సాక్ష్యాలతోటి, గాలి కబుర్లు కాదు, ఇతనే అనొచ్చు రేపు నేను 10,000 ఇచ్చానని, అలాంటి గాలి కబుర్లు కాదు. ఎవరికి ఇచ్చారు, ఏమిటి, ఎప్పుడు ఇచ్చారన్నది సాక్ష్యాలతోటి చెప్పమనండి. దానికి మీడియా ముఖంగా మీరు ఏం చెప్పినా కూడా నేను బాధ్యత వహిస్తాను. లేదంటే తప్పుడు ఆరోపణలు చేసినందుకు తను ఏ రకంగా దానికి బాధ్యత వహిస్తాడో అతన్ని అడగండి. అంతేకాకుండా అతను ఎంత అవినీతి పరుడు అన్నది
తనకి ఏ రకంగా ఎవరెవరు ఎంతెంత అమౌంట్లు ఇచ్చారు తన అధికారంలో ఉన్నప్పుడు అన్నది విజువల్స్ ఉన్నాయి మీకు డైరెక్ట్గా. విజువల్సే మీరు చూడండి ఒకసారి, విజువల్స్ చూస్తేనే మీకు తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా పక్కా ఆధారాలతోటి. అంతేకాకుండా ఇతను మనుషులే కాదు, వ్యాపారస్తులు ఎవరో కాదు, ఆఖరికి భగవంతుడిని కూడా ఇడిచిపెట్టడు ఇతను. దానికి ఉదాహరణే బ్లాక్మెయిలింగ్. దానికి ఉదాహరణే బిక్కవోల్లో నుండి లక్ష్మీ గణపతి ఆలయం, దానికి ఉన్నటువంటి ఏమైతే అన్నదాన సత్రం ఉందో, అన్నదాన సత్రం ఎవరైతే ఒక ప్రైవేటు వ్యక్తికి పన్ను వేయించి అతనికి దారాదత్తం చేయడానికి ప్రయత్నించాడు, దానికి ఆధారం ఉంది. 2016లో ఇచ్చాడు ఇతను ఎమ్మెల్యే అయిన తర్వాత. ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన తర్వాత అది మానేశాడు. ఎందుకు? అతని దగ్గర అమౌంట్లు తీసుకుని అతనికి ఇచ్చాడు. సుమారు 2 కోట్ల విలువైన భవనాన్ని ఒక ప్రైవేట్ వ్యక్తి పేరు మీద వేయించాడు. అంతేకాకుండా ఇతను ఏంటంటే దేవుడన్నా ఇంకోళ్ళన్నా భయం కానీ ఎవరికన్నా కానీ భయం ఉంటుంది, భక్తి ఉంటుంది. ఇతనికి అది ఏం లేదు, రాజకీయం తప్ప వేరే లేదు. ఇక్కడ ఒక్క నిమిషం అండి, ఈ చుట్టుపక్కల కాకుండా జిల్లాలోనే ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ఇక్కడ శ్రీ శ్రీ వీరులమ్మ అమ్మవారి జాతర జరుగుతుంది. అమ్మవారు ఉన్నారు. ఆఖరికి అమ్మవారి కమిటీ మీద, అమ్మవారి మీద కూడా ఆరోపణలు చేసిన వ్యక్తి నా మీద చేయడానికి పెద్ద ఆశ్చర్యం ఉంది. అతను ఏర్పాట్లన్నీ ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అతను ఎప్పుడు వస్తాడా అని నేను సిద్ధంగా ఉన్నాను. భూమి మీద కదా, ఆకాశం నుంచి ఎప్పుడు ల్యాండ్ అవుతాడా అని. హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి కూడా అక్కడ మార్కింగ్ కూడా ఇస్తాం పైన. అంతా కూడా అతను రావడే తర్వాత తిరిగి వెళ్ళరన్నారు. అది చూద్దాం మరి, ప్రజలు ఏ రంగా నిర్ణయిస్తారా మళ్ళీ సత్యప్రమాణాలు కానీ మళ్ళీ ఇంకేముంది, సిగ్గు లేకుండా ఒకసారి హెలికాప్టర్లో వస్తాను కూడా రానప్పుడు ఇంకేంటి కాదు. రేపొద్దున ప్రజలే నిర్ణయిస్తారు, ఎలక్షన్లు వచ్చేసి. ప్రస్తుతం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడికి రావాలి, రాకపోయినా సరే ఆయన మొత్తం ఒప్పుకున్నట్టు, ఆయన ఓడిపోయినట్టు ఒప్పుకున్నట్టు. ఎందుకంటే నేను అన్ని ఆధారాలతో సిద్ధంగా ఉన్నాను, ఏదైతే ఆరోపణలు చేస్తున్నాడో 500 కోట్ల రూపాయలు అవినీతి చేశాడని ప్రతిదీ నా దగ్గర, అయితే కరోనా టైంలో కానివచ్చు, సహాయం చేసిన విషయం కావచ్చు, నాకు డొనేషన్ విషయం కావచ్చు, అన్నీ కూడా నా దగ్గర ఆధారాలతో ఉన్నాయి. ఏదైతే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గతంలో చేసినటువంటి ఆయన అవినీతి కానివచ్చు, ఇతరితలు కానివచ్చు, ఆ ఆధారాలు మొత్తం నా దగ్గర ఉన్నాయి. చూడాలి మరి, అంటే ఇద్దరు కూడా ఆరోపణలు చేసుకుంటున్నారు, ఆయన అవినీతి చేశారంటారు. ప్రస్తుతం అయితే మాత్రం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హెలికాప్టర్లో వస్తారన్నారు. ఆయన హెలికాప్టర్ వస్తే కనుక ల్యాండ్ అవడానికి ప్లేస్ కూడా ఉందనేది స్థానిక ఎమ్మెల్యే సతీష్ సూర్యనారాయణ చెప్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే నివాసానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు చేసుకున్నారు, ఏర్పాట్లు కూడా చేశారు. ఒకవేళ ఆయన వచ్చి ఖచ్చితంగా నిరూపించాలనేది ఎమ్మెల్యే చెప్తున్నారు. ఇది కూడా ఉన్నటువంటి తాజా పరిస్థితి. శ్రీరామ్తో కలిసి సత్య టీవీ నేను అనపర్తి నుంచి. సో ఇది మీరు చూస్తున్నారు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళు. ఇది కొత్త ఏం కాదు, లాస్ట్ టైం కూడా 2020లో కూడా ఇలాగే నడిచాయి. ఇప్పుడు మరింత హీట్ పుట్టిస్తున్నాయి. ఏది ఎక్కడ వస్తారన్నారే, హెలికాప్టర్లో కూడా వచ్చేస్తా అన్నారే, ఆకాశం వైపే మేమంతా ఎదురు చూస్తున్నామంటూ వారు చెప్తున్నారు. సో నిమిషానికి మాట మారుస్తూ ఉంటారు. మీరే చూడండి, దీనికి ప్రత్యక్ష సాక్షి అంటూ అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే మొత్తం దృశ్యాలు మీకు చూపిస్తున్నాం. సో బస్తీమే సవాల్ అంటున్నారు. ఇప్పుడు వస్తారా రారా అన్న టెన్షన్ మనకు కనిపిస్తోంది. రామకృష్ణారెడ్డి అసత్య ఆరోపణలు చేశారంటున్నారు ఎమ్మెల్యే. సో ప్రస్తుతం ఆయన వస్తారా రారా చూద్దాం. 11 గంటలు అన్నారు కాబట్టి ఇంకా ఇంకొంచెం సమయం మిగిలే ఉంది కాబట్టి ఈ లోపు ఏమైనా మ్యాజిక్ జరుగుతుందా, ఈ లోపు ఏమైనా అక్కడికి చేరుకుంటారా అనేది మనం చూడాలి. ఒకవేళ నిరూపించకపోతే రామకృష్ణారెడ్డి ఏం చేస్తారో కూడా చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. చూద్దాం.